బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 7వ తేదీ రాత్రి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కాలు జారి పడడంతో కేసీఆర్ ను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రిలో చేర్చారు. కేసీఆర్ తుంటి ఎముక విరిగిపోవడంతో డాక్టర్లు ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. మరో ఎముకను అమర్చారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటుండడంతో ఇంటికి తీసుకువెళ్లిపోవచ్చని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని నందినగర్లోని ఇంటికి తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 7వ తేదీ రాత్రి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కాలు జారి పడడంతో కేసీఆర్ ను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రిలో చేర్చారు. కేసీఆర్ తుంటి ఎముక విరిగిపోవడంతో డాక్టర్లు ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. మరో ఎముకను అమర్చారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటూ ఉండడంతో ఇంటికి తీసుకువెళ్లిపోవచ్చని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను నందినగర్లోని ఇంటికి తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 7వ తేదీ రాత్రి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కాలు జారి పడడంతో కేసీఆర్ ను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రిలో చేర్చారు. కేసీఆర్ తుంటి ఎముక విరిగిపోవడంతో డాక్టర్లు ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. మరో ఎముకను కూడా అమర్చారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటూ ఉండడంతో ఇంటికి తీసుకువెళ్లిపోవచ్చని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను నందినగర్లోని ఇంటికి తీసుకువెళ్లారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాతని అడిగి తెలుసుకుందాం. సుజాత, చెప్పండి, కేసీఆర్ ప్రస్తుతానికి హెల్త్ కండిషన్ ఎలాగుంది? ఇంటికి డిశ్చార్జ్ చేసుకోవచ్చు అని కూడా వైద్యులు చెప్పారు కదా, సో ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేసీఆర్ కి యశోద హాస్పిటల్లో హిప్ రిప్లేస్మెంట్ జరిగిన తదనంతరం దాదాపు వారం రోజులు అవుతుంది. ఇక్కడ పూర్తి వైద్యం అందించారు. పూర్తిగా కేసీఆర్ కోలుకోవడంతో ఈ రోజు డిశ్చార్జ్ చేయొచ్చునని చెప్పేసి వైద్యులు చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కవిత కూడా తన సొంత వాహనంలో అయితే మాత్రము ఇంటికి బయలుదేరిన నేపథ్యము. మరికొద్ది సేపట్లోనే కేసీఆర్ ని కిందకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకులు భారీ ఎత్తున హాస్పిటల్ కి చేరుకున్నారు పూల బొక్కలతో. అదేవిధంగా కేసీఆర్ దాదాపు 6 నుంచి 8 వారాల వరకు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పేసి వైద్యులు చూపించిన నేపథ్యంలోనే ఈ రోజు తన సొంత ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే కిందకి తీసుకొచ్చి తన సొంత వాహనంలో అయితే మాత్రము తన ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూర్తిగా డాక్టర్లు సూచించినటువంటి మెడిసిన్ కావచ్చు, అదేవిధంగా రెస్ట్ అవసరం అని చెప్పేసి వైద్యులు చెప్పిన నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు కూడా అందరూ కేసీఆర్ కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్స్ ని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే మాత్రము కేసీఆర్ ఆరోగ్యం బాగుంది, మెరుగుపడింది, ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని కొద్దిసేపటి క్రితమే వైద్యులు అయితే మాత్రం డిశ్చార్జ్ చేశారు. కాబట్టి కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ కిందకు వస్తారేమో, మాట్లాడే ప్రయత్నం లేదు అంటే అటు కుటుంబ సభ్యులకి సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడదాము అని చెప్పేసి వాళ్ళైతే పూల బొకేలతో నిల్చున్నటువంటి పరిస్థితి ఇక్కడ చోటు చేస్తుంది. పూర్తిగా ఎవరిని లోపలికి హాస్పిటల్ లోపలికి, ఎందుకంటే సెల్లార్ ఏదైతే ఉంటుందో ఆ సెల్లార్ విభాగంలోకి అయితే మాత్రం కేసీఆర్ ని తన వాహనంలోనికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడే పోలీసులు కావచ్చు, పూర్తి స్థాయి బందోబస్తు అందరు ఇక్కడ ఉండడంతో పాటు పూర్తిగా సెక్యూరిటీ కూడా దగ్గరికి ఎవరు వెళ్లకుండా అయితే మాత్రము ఇటు పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ చోటు చేస్తుందనే చెప్పుకోవచ్చు. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.